సంధ్యా థియేటర్ ఘటనని పూర్తిగా మీరెలా చూస్తారు? మన తెలుగు సమాజంలో గానీ, భారతీయ సమాజంలో గానీ సినిమాల పట్ల క్రేజ్ ఉండడం, వాళ్ళకి నచ్చిన హీరోలు లేదా నచ్చిన ప్రొడక్షన్ మంచి సినిమాలు అనుకున్నవి ఎవరికి నచ్చినవి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. నేడే విడుదల, రేపే విడుదల అన్నట్టుగా ఆ హైప్ ఉంటుంది. అట్లాగే భారతీయ సమాజంలో లేదా దక్షిణాది తెలుగు సమాజాల్లో హీరో వర్షిప్‌లు, హీరోల పట్ల క్రేజులు ఉండడం కూడా కొత్తేం కాదు. తమిళనాడు చూసాం, పిచ్చుంటుంది సినిమా. గుళ్ళు కూడా కడతారు తమిళనాడులో అయితే హీరోయిన్లకి, హీరోలకి. ఆ పిచ్చి మనం చూసాం. కానీ అది రాను రాను ఎట్లా మారిపోయిందంటే కోట్లు దండుకునే ఒకప్పుడు క్రేజ్ అనేది సినిమా హిట్ అవ్వడానికో, హీరోల పట్ల అభిమానం చాటేదిగానే ఉండేది. ఇవాళ ఆ క్రేజ్ డెవలప్ చేయడానికే ప్రొడక్షన్స్ పనిచేస్తున్నాయి, సినిమాలు తీస్తున్నారు. ఆ హైప్ అనమాట, హీరో వర్షిప్‌కి పరాకాష్ఠ చూపిస్తున్నారు. అంటే గతంలో హీరోలు మంచి పనులు చేస్తే హీరోలు. ఇవాళ వాడు ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఉల్లంఘనలు, ఏ ఉల్లంఘనలైనా, అది మర్డరా, స్మగ్లింగా, మనుషుల మీద ఉచ్చపోయడాలా, ఏమి పోలీసుల మీద ఉచ్చపోయడం గుడ్ కల్చరా చెప్పండి? ఏదైనా ఏ మనిషి మీద ఉచ్చపోయడం అనేది నీచ సంస్కృతి. ఏ మనిషి మీద, ఏ మనిషి అయినా ఇటువంటివి అంటే ఒక సినికల్ విషయాలని హీరోయిజంగా చూపించడం. సరే వాళ్ళు అనుకోవచ్చు పోలీసు వ్యవస్థ మీద ఉన్న కోపంతో అట్లా చూపిస్తే గొప్పగా ఉంటుందేమో, అంటే నచ్చుతుందేమో అని. అంటే మనుషుల్లో ఆ కైండ్ ఆఫ్ పెంచకూడదు. మేము నక్సల్ ఉద్యమాల్లో కూడా ఇటువంటి వ్యక్తిగతమైన హ్యూమిలియేటింగ్ చర్యల్ని వ్యతిరేకించిన వాళ్ళం. ఎవరు చేసినా అంటే ఒక ఒక ద్రోహి లేదా ఒక దొర లేకపోతే ఒక ప్రజాకంటకుడు వాడిని కూడా ఇట్లా పబ్లిక్‌లో హ్యూమిలియేట్ చేస్తే అదొక పాశవికమైంది. సో, ఇందులో తెచ్చి హీరోకి పెట్టడం. ఇటువంటివి ఎన్నో, అంటే వాడు స్మగ్లింగ్ చేస్తాడు, వాడు నడక ఇట్లాంటివన్నీ కూడా గతంలో న్యాచురల్‌గా ఒకవేళ ఒక క్యారెక్టర్ ఎన్టీఆరో, ఏఎన్నారో ఉంటే న్యాచురల్‌గా ఆ క్యారెక్టర్‌లో అతను గుడ్డివాడో, కుంటివాడో ఉంటే అతని క్యారెక్టర్‌లో భాగంగా పోర్ట్రే చేసేవాళ్ళు. దీన్ని కావాలని చేర్చి అన్ని ప్రతీది కూడా ఒక హీరోయిజం, ఒక మేనరిజాన్ని హీరోయిజంగా మార్చి చూపిస్తే మనం మొత్తం వెతికితే ఏంటి విలువలు అంటే ఎవరైనా అంత కష్టపడి కింది నుంచి పైకెళ్ళేవాడు ఆ పబ్ కల్చరు లేదా ఆ కల్చర్, ఆ పాటలు, ఆ డాన్సులు, ఆ వల్గారిటీ, ఆ మాటలు ఇవన్నీ హీరోయిజంగా చూపించడం ఇదైతే ఒక భాగం అయితే, ఆ క్రేజ్ని బిల్డ్ చేయడానికి చాలా ఇప్పుడు అతను పెట్టిన ప్రెస్ మీట్లో కూడా కించిత్ కూడా పశ్చాత్తాపం లేకపోగా తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాడట. ఈ క్యారెక్టర్లతోటి ఈ సినిమాలతో ఎక్కడికో నువ్వే ఎందుకు అనుకోవాలి? తెలుగు సినిమా విలువలతో తీసుకెళ్ళండి. తెలుగు సినిమాలో ఇంకా చాలా స్టాండర్డ్స్ తీసుకురండి. ఇవాళ మలయాళ సినిమాలో, కన్నడ, తమిళ్ సినిమాల్లో ఉన్న స్టాండర్డ్స్ కానీ, వాల్యూస్ కానీ మీకు లేవు. వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, తప్పేముంది? తెలుగు సినిమాకి మంచి ఖ్యాతి తేవడం అంటే ఈ రకమైన 300 కోట్లు నువ్వు తీసుకుని వేల కోట్లు సంపాదిస్తే ఖ్యాతి కాదు. బాక్స్ ఆఫీస్ కాడ బద్దలు కొట్టినవన్నీ గొప్ప సినిమాలు అనే భ్రమ చాలామందికి కల్పిస్తున్నారు మీరు, అది కాదు. అట్లాగే సంధ్యా థియేటర్ వ్యవహారం, సంధ్యా థియేటర్లో నువ్వు చూడదలుచుకుంటే చప్పుడు చేయకుండా నువ్వు అనేది తెలియకుండా కూడా రావచ్చు. కానీ బౌన్సర్లతోటి మొత్తం హంగామా, హంగు బలగంతో వచ్చి ఎవరికి నువ్వు ముందు చెప్పావా? టికెట్లు బ్లాక్ చేసావా? ఎంత డిస్టర్బ్ అయింది. ఇవాళ పుష్ప సినిమా అంటే క్రేజ్ ఉందని నీకు తెలిసినప్పుడు నువ్వు హంగామాలతోటి, బలగాలతోటి అక్కడికి వస్తే నీ దగ్గరికి పోలీసులు కూడా రానివ్వడానికి నువ్వు ఇష్టపడకపోతివి. అంటే పోలీసు అధికారులు, ఒక అమ్మాయి చనిపోయింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు మృత్యువుతో పోరాడుతున్నాడు, వాళ్ళ పరిస్థితి బాగాలేక హాస్పిటల్కి పంపాం. ఆమె చనిపోయింది, ఆమెను పంపించాం. అసలు పోలీసులకు అప్పటికి ఆమె కొడుకని కూడా తెలియదు, ఒక బాలుడు అని చెప్పారట. నేను మాట్లాడాను వాళ్ళతో కూడా, అందరితో మాట్లాడాం. కానీ నేను అనేది ఏంటంటే పోలీస్ అధికారులు ఆ రోజు ప్రత్యక్షంగా పాల్గొన్న పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు పరిస్థితి బాగాలేదు, అతను కూడా చాలా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, అతన్ని హాస్పిటల్కి పంపా, ఒక మహిళ చనిపోయింది సార్, మీరు ఇక్కడ ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట పెరుగుతుంది, మీరు వెళ్ళండి అంటే నేను సినిమా మొత్తం చూసే వెళ్తా
అని చెప్పాడంట. అంటే ఎందుకంత మొండితెల? ఒక మనిషి ప్రాణం పోయిందన్నాక ఇంకొక మనిషి అతను ఒక మనిషి అంటే నువ్వు ఎంత గొప్ప 300 కోట్లు తీసుకుంటే తీసుకోవచ్చు ఒక సినిమాకి. రేపు 1000 కోట్లు తీసుకుంటావని అది కాదు కదా! అది దానివల్ల నీ విలువ ఏం పెరగదు. నీ కోట్లు పెరుగుతాయేమో. కానీ ఒక మనిషి చనిపోయిందంటే నా సినిమాలో నేనొచ్చానన్న కారణం చేత తొక్కిసలాట జరిగింది అంటే అతను ఎంత సెన్సిటివ్‌గా ఉండాలి. అప్పటికప్పుడు అతను అప్రమత్తమై అమ్మో! నా వలన తొక్కిసలాట జరిగి ఒక మనిషి చనిపోయిందంటే స్పందించి అక్కడి నుంచి వెళ్ళాలా? లేదు నేను సినిమా చూసే వెళ్తా. వినండి వాళ్ళు ఉన్నాయా యూట్యూబ్‌లో లేవా? వాళ్ళ ప్రెస్ మీట్లున్నాయి చూడండి. మేము 2 సార్లు వెళ్ళాం. అసలు మమ్మల్ని ఆయన దగ్గరికి వెళ్ళనివ్వలేదు. ఏంటి మీరు ఎంత స్మగ్లింగ్‌లైనా పోలీసు వాళ్ళ మీద మీరు ఎంత దౌర్జన్యాలు చేసిన సినిమా కథాపరంగా అది కథపరంగా చూసేవాళ్ళు చూస్తారా ఓకే. దాన్ని నేను కామెంట్ చేయను. మీరు ఎలాంటి కథలు ఎంచుకోవాలి, మీరు ఎలాంటి తీయాలి అనేది అది మీ ఇష్టం. ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. అలా అందరికీ ఉన్న స్వేచ్ఛ మీకు ఉంటుంది కథని ఎంచుకోవడంలో, సినిమాని పోర్ట్రే చేయడంలో. కానీ అల్టిమేట్‌గా ప్రేక్షకులు వాళ్ళ వాల్యూస్ ఏంటో మనం జడ్జ్ చేయాలి. ఇక్కడ ఒక విషయం అండి, అసలు ఇటువంటి హీరోల కోసం తొక్కిసలాట దాకా వెళ్ళడం అభిమానులు కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు అసలు హీరోలే కాదు. సినిమాల్లో కనపడే హీరో పాత్రధారులు వీళ్ళు. హీరో పాత్రధారులు హీరోలు కాదు, విలన్ పాత్రధారులు విలన్లు కాదు. విలను సోనీ సూద్ లాంటి వాళ్ళు కూడా విలన్లుగా బయట లేరు. హీరోలుగా ఉన్నవాళ్ళు బయట జీరోలు. వీళ్ళు సమాజం కోసం రాళ్ళ దెబ్బలు తిన్నోళ్ళు కాదు, తూటాలు తిన్నోళ్ళు కాదు, దెబ్బలు తిన్నోళ్ళు కాదు. సినిమాల్లో కథల పరంగా ఏమైనా చేయొచ్చు. మీరు వెళ్ళి ఎవరినైనా ఫైట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరి కోసం నీ జీవితంలో ఫైట్ చేసావు? నీ అభిమానులని రక్షించలేవు నువ్వు. నీ అభిమానులు అక్కడ తొక్కిసలాట్లు చచ్చిపోతున్నారంటే నాకెందుకు, నేను నా సినిమా చూసే పోతాను, నేను అందరితో వచ్చా అంటే ఎవడికి పడుతుందిరా? నువ్వు అక్కడ మనిషి చనిపోతే నేను నా వాళ్ళందరితో వచ్చి నీ సినిమా చూసే పోతా అంటే ఏమో. నువ్వు అసలు సంధ్యా థియేటర్కి ఎందుకు వెళ్ళావు? వెళ్తే అన్నీ చెప్పావా? నేను 60 మందితో వస్తున్నా అని సంధ్యా యాజమాన్యానికి చెప్పావా? పోలీసులకు ఇన్ఫామ్ చేసావా? అక్కడ నీ అభిమానులు ఉంటారని తెలియదా? నువ్వు వస్తావని తెలియకపోయినా నీ సినిమా పట్ల ఉన్న క్రేజ్ కానీ, నీ పట్ల ఉన్న క్రేజ్ కానీ నీకు అంచనా ఉన్నప్పుడు దానికి తగిన విధంగా నువ్వెందుకు లేవు? దానికి తగిన విధంగా పోలీసులు ఎందుకు లేరు? దానికి తగిన విధంగా సంధ్యా యాజమాన్యం ఎందుకు లేదు? మీ అందరి బాధ్యతారాహిత్యానికి, నిర్లక్ష్యానికి ఒక మహిళ బలైంది. ఒక పిల్లోడు, నాకు ఇప్పుడు అబ్బాయి మీద అనుమానం, మేము వెళ్ళి చూసాం. మేము వెళ్తే మాకు చూపిలే. భాస్కర్ రావు గారు బాగా తెలుసు, కోవిడ్లో కూడా మాకు చాలా సహకరించారు. మేము ఎంతోమంది పేషెంట్లను పంపాం, కానీ మొన్న ఎవ్వరూ సహకరించలా. భాస్కర్ రావు గారు లేరన్నారు. ఐసీయూకి వెళ్తే చూపించాం తండ్రికి తప్ప అన్నారు. సరే, అవి హానర్డ్ దట్. ఎందుకంటే ఐసీయూలో వేరే ప్రాణాలు కూడా ఉంటాయి. ఆ బాబును కూడా ఇబ్బంది పెట్టద్దు అనే పాయింట్ నేను అగ్రీ అవుతా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా సున్నితంగా ఉండాలి. కాబట్టి మేము ఐసీయూకి వెళ్ళి చూస్తామని మేము అనలేదు. బాబుని చూడొచ్చా అంటే చూడకూడదంటే సరే అని మేము ఓకే అది కరెక్టే అని అంగీకరించి వచ్చి పైనుంచి కిందికి 20 సార్లు తిరిగాం. ఆ లిఫ్ట్లో ఒక్కొక్క లిఫ్ట్లో పైకి వెళ్ళి కిందికి రావడానికి గంటలు పడుతుంది. అలాంటి చోట కింద అంటే సెకండ్ అన్నారు, థర్డ్ అన్నారు, 11th అన్నారు, 14th అన్నారు. ఒక్కళ్ళు కూడా ఆఖరికి హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళమంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ గారు అంటాడు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళమంటాడు. ఎందుకు వెళ్ళాలి మేము సెక్యూరిటీ దగ్గరికి? మాకు కావాల్సింది హెల్త్ బులెటిన్. బాబుని చూడాలని మేము అడగట్లా, ప్రతి చోట చెప్పాం. బాబుని చూడొద్దని ఐసీయూలో చెప్పారు, మేము హానర్ చేస్తున్నాం దాన్ని. కనీసం మాకు హెల్త్ బులెటిన్ చెప్పండి అంటే హెల్త్ బులెటిన్ చెప్పడానికి కూడా ఎవడు ఎందుకు సిద్ధంగా లేరు అంటే అక్కడ ఏదో ఉందని అనుమానం ఎవరికైనా వస్తుంది. సో అట్లాంటి సిచ్యుయేషన్లో మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదే. సో ఇక్కడ చాలా ఇన్సెన్సిటివ్ ఉంది. ఇక్కడ అభిమానులు కూడా, ఆ మహిళ అయినా, ఆ కుటుంబం అయినా, ఇంకెవ్వరైనా కూడా వీళ్ళు నిజ జీవితంలో హీరోలు కాదు. వీళ్ళు కోట్లు కంటుకొని ఆస్తులు పెంచుకునే స్వార్థపరులు. వీళ్ళు తెరల మీద నటించే బఫూన్లు, తెరల మీద నటించే నటులు మాత్రమే. హీరోని ఎప్పుడు హీరోగా చూడాలంటే వాడు నిజ జీవితంలో కూడా హీరోగా వ్యవహరిస్తే, నిజ జీవితంలో కూడా హీరో లక్షణాలు కలిగి ఉంటే హీరోగా అభిమానించండి, లేదా నటుడుగా అభిమానించండి. నేను వద్దంటలా, నటుడుగా అభిమానించండి. కానీ ఆ క్రేజ్లో ఎగబడి ప్రాణాలు తీసుకోకండి.